పేరు చిలుకూరు లక్ష్మీనారాయణ అండి. మా తండ్రి గారి పేరు చిలుకూరు సూర్యనారాయణ. మాది ఆచంట గ్రామం, ఆచంట మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. దీంతో అంటే దోమకి, మువ్వుకి ఎక్కువ శాతం మాకు వీటి వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎన్నోసార్లు మందులు కొట్టవలసి వస్తుంది. ఎన్నిసార్లు కొట్టినా మాకు ఫలితం అయితే కనిపించట్లేదు. దాని ప్రకారం ఏంటంటే కూలి ఖర్చులు పెరిగిపోతున్నాయి. మాకు ఉత్పత్తి సరిగా చేతికి అందట్లేదు. దాని మీద దీనికి ఏ మందులు కొట్టినా కూడా మాకు అంత ఫలితం కనిపించట్లేదు. ఎక్కువ కాలం మాకు పనిచేసే మందులు అయితే ప్రస్తుతానికి లేవని చెప్పాలండి. గత 4-5 ఏళ్ల నుంచి కొర్టెవా కంపెనీ తెలుసండి నాకు. ఆ ప్రోడక్ట్లు వాడి ఉన్నాను. ఈ సంవత్సరం కొర్టెవా కంపెనీ నుంచి కొత్త ప్రోడక్ట్ వచ్చిందని చెప్పి మన దొరబాబు గారు, భాను గారు వచ్చారండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే కొర్టెవా కంపెనీ నుంచి మా ఆవులన్నీ గుళుకులు వచ్చినాయి, 35 రోజులకి వేయాలని చెప్పారండి. కరెక్ట్గా నా చేయనప్పటికి 35 రోజులు అయింది. దీనికి పనిచేస్తుంది అంటే దోమకి, మూవుకి పనిచేస్తుంది అన్నారు. మూవు ఏమో 15 రోజులు పనిచేస్తుంది అన్నారు. దోమ మాత్రం 60 రోజులు పనిచేస్తుంది అన్నారు. ఆ నమ్మకంతో మా చేలో డెమో చేయడం జరిగిందండి. 35 రోజుల సమయంలో నా చేలో 2 అంగుళాలు నీళ్ళు ఉన్నప్పుడు గట్ల చుట్టూరా జాగ్రత్తలు తీసుకుని నీళ్ళు బయటకు పోకుండా చూసి ఆ 35 రోజుల టైంలో మేవలాన్ గుళుకులు ఇసుకలో కలిపి 4 కేజీలు చల్లడం జరిగిందండి. ఆ నీళ్ళు బయటికి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మనదే. మందు బయటకు పోతే అది పనిచేయదు కాబట్టి చక్కగా ఆ గట్లు సరిచూసుకుని 2 అంగుళాలు నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే 4 కేజీల గుళుకులు వేసుకోవడం జరిగిందండి. దానివల్ల మనకి మంచి ఫలితాలు ఉంటాయి. నీరు బయటకు పోతే మటుకు మనకి ఆశించిన ఫలితం రాదు. అది మాత్రం మెయిన్ జాగ్రత్తగా మీరు రైతులు పాటించవలసిందిగా. ఆ చలుకునే టైంలో మందు రిలీజ్ అయిన తర్వాత మెయిన్ అది చూసుకుంటే సరిపోద్దండి. మనకు చేయలేం తిరిగి ఉండదు. మేవలాన్ వేసిన 35 రోజులకి చేలో దిగి చూడడం జరిగిందండి. అసలు ఏమీ లేదు. 35 రోజులకి వేసాము. తర్వాత 5 రోజులు దిగాను, 10 రోజులు దిగాను. దిగి చెక్ చేస్తూనే ఉన్నాను, నువ్వు ఆగిందా లేదా అని చూస్తూనే ఉన్నాను. అది మేవలాన్ అయితే చాలా సూపర్గా పనిచేసింది అనిపించిందండి. తర్వాత మళ్ళీ 20 రోజులకి ఒకసారి చూశాను. అలా మొత్తం మీద 72 రోజులకి కూడా అసలు దోమ లేదు. ఈ లోపు మయంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దుబ్బు ఇలా ఉంచుతుంటే అసలు దుబ్బు వంగిది కదండి. పూటాకు చాలా సూపర్గా నిటారుగా నిలబడి ఉంది. ఆ దుబ్బు ఈ దుబ్బు అని అన్ని దుబ్బులు సమానంగా ఉన్నాయి. కాండం మోటగా ఉంది, ఆకు వెడల్పుగా ఉంది, పచ్చగా ఉంది. రిజల్ట్ అయితే మటుకు కంకిలో అసలు ఏ మచ్చ కానీ చిన్న ఇది కానీ ఈ రంగు మారడం కానీ అసలు ఏమీ లేవు. చాలా సూపర్గా ఉంది. ప్రతి కంకి కూడా ఏదో డిజైన్ చేసినట్టు కరెక్ట్గా ప్రతిదీ చాలా సూపర్గా ఒకే సైజులో చిన్నగాను పెద్దగాను అలా లేకుండా అన్నీ సమానంగా ఉన్నాయి. పూటాకు అంతా ఒక్క టాకిన్ ఉంది. చేను మటుకు చాలా పచ్చగా ఉండి చాలా ఆరోగ్యకరంగా ఉంది. 72 రోజులకి కూడా దోమ లేకపోవడం అన్నది నాకే కాదు నా పక్క రైతులకు కూడా చాలా ఆశ్చర్యం కలిగిందండి. ప్రతి ఒక్కరు అసలు ఏ మందు కొట్టలేదా అని అడిగారు. కొట్టలేదు, ఆ గుళుకులేసి వదిలేసానని చెప్పాను. వాళ్ళకి నమ్మబుద్ధి కాలేదు. డెమో చేసిన వాళ్ళని కూడా అడిగారు, మీరు వాళ్ళు వేరేది ఏమీ వేయలేదా అని. అసలు ఏమీ వేయలేదని చెప్పాం. 60 రోజులని చెప్పిన గుళుకులు మాకు 72 రోజులకు అసలు ఏమీ లేదండి. అంత బాగా పని చేసి వాళ్ళు చెప్పింది అయితే 60 రోజులే చెప్పారు. 72 రోజుల వరకు అసలు ఏ తేడా అన్నది లేదు, కనపడలేదు. ఇంకా అసలు దోమ మచ్చ కానీ అసలు ఏమీ కనపడలేదు. చేను అంతా చాలా సూపర్గా ఉందండి. నాకు ఇదిగో దిగుబడి పక్క చేలు మామూలు మందులు కొడితే మనకి 30-31, అదే ఎప్పుడు మనం కొట్టి విధానంగా కొడితే ఇలా అవునాయి. ఇది మాత్రం మేవలాన్ వేసింది నాకు 2-3 బస్తాలు ఎక్కువ వచ్చింది కానీ తక్కువ రాలేదండి. చేను అయితే మటుకు చాలామంది వచ్చి చూసి మెచ్చుకున్నారండి. మందు చాలా బాగుంది, చాలా బాగా పనిచేసింది, ఎప్పుడు వస్తుందని అడిగారు. ఇలా వచ్చే సంవత్సరం రిలీజ్ అవుద్దని చెప్పారు. దాని మీద మన కొర్టెవా కంపెనీకి రిక్వెస్ట్ ఏంటంటే ఈ మందుని అతి త్వరగా తీసుకొస్తే మార్కెట్లోకి రైతులందరికీ ఉపయోగపడుతుందని సంతోషిస్తూ, ఎప్పుడైతే మేము కోత కోయించడానికి చేను దగ్గరికి వెళ్ళామో కోత కోసి టైంని పరిశీలించడం జరిగింది. చేన్ని పూటాకు అప్పటి వరకు కూడా పచ్చగా నిటారుగా నిలబడి ఉంది. దానివల్ల ఏంటంటే నాకు ఈ మేవలాన్ వాడటం వల్ల నాకు మంచి ఫలితమే అనిపించింది. ఎందువలన అంటున్నానంటే ప్రతి గింజ కూడా చివరి నుంచి మొదల వరకు పూర్తిగా పాలు పోసుకోవడం జరిగింది. దానివల్ల 2-3 బస్తాలు అధికంగా వచ్చే దిగుబడి అధికంగా వచ్చే ఆస్కారం ఉంటుంది. చేను గమనించినంత వరకు ప్రతి పిలక కూడా కట్ చేసే టైం నేను కింద చూసాను, ఎక్కువ పిలకలు చేయడం జరిగింది చేను. దానివల్లే మనకి ఉత్పాదన ఎక్కువ వచ్చింది. ఎక్కువ శాతం మనకి దుబ్బు బాగా ఎక్కువ పిలకలు చేసింది. ఆకు పూటాకు పూర్తిగా పచ్చగా ఉంది. కోసి టైం వరకు కూడా పూర్తిగా పచ్చగా ఉంది. దానివల్ల గింజలు మంచి షైన్గా ఉండి మంచి రంగుతో ఉండి
కడ వరకు పాలు పోసుకోవడం వల్ల తాలు గింజలు అవి లేకుండా పూర్తి ఆరోగ్యకరమైన పంటనైతే మేవలాన్ వల్ల నేను పొందగలిగాను. కొర్టెవా కంపెనీ మేవలాన్ డెమో చేసిన చేనండి ఇది. మీరు చూడొచ్చు దుబ్బు ఎంత మోటగా ఉందో, పిలకలు ఎక్కువ చేసినాయి, పచ్చగా ఉంది. ఇంకాను ఇది చేను మీకు తెలియపరచడం కోసం ఈ దుబ్బు చూపిస్తున్నానండి. ఎక్కువ పిలకలు, కాండం దృఢంగా ఉంది, మోటగా ఉంది. దుబ్బు చూడండి ఎంత మోటగా ఉందో. ఈ సంవత్సరం మా చేలో డెమో చేసిన ఫలితం చూసిన తర్వాత కొర్టెవా కంపెనీ మేవలాన్ పనితనం నేను గమనించిన తర్వాత వచ్చే సంవత్సరం ఇదే మేవలాన్ని నా చేనుకి మొత్తం వ్యవసాయానికి వాడదాం అనుకుంటున్నాను. దేనివల్ల అంటే ఇది ఎక్కువ దీర్ఘకాలం నాకు దోమ నుంచి మొవ్వు నుంచి రక్షణ కల్పిస్తుంది కాబట్టి ఎక్కువ పని శాతం ఇందులో ఉంది. కాబట్టి నేను గమనించిన ఈ 72 రోజుల్లో దోమ అసలు లేదు. కాబట్టి ఖచ్చితంగా నా మొత్తం వ్యవసాయానికి ఈ మేవలాన్ గుళికల్ని వాడదాం అనుకుంటున్నాను. నాతో పాటు నా పక్క రైతులు కూడా దీని పనితనం చూశారు కాబట్టి వాళ్ళు కూడా వినియోగిస్తారని ఆశిస్తున్నాను. మందు ఎప్పుడు రిలీజ్ అవుద్దని వాళ్ళు కూడా అడిగారు. త్వరలోనే వచ్చి పంటకు రిలీజ్ చేస్తామని కంపెనీ చెప్పింది. కాబట్టి ఈ మందు అత్యంత త్వరగా మార్కెట్లోకి వస్తే ప్రతి రైతు ఖచ్చితంగా వినియోగిస్తాడు. ప్రతి రైతు నా చుట్టుపక్కల ఉన్న 10-15 మంది రైతులు వచ్చి నా చేను చూశారు. అందరూ కూడా చాలా బాగుందన్నారు. ఎక్కువ దీర్ఘకాలంగా పనిచేసే మందులు అయితే ప్రస్తుతానికి లేవు. కాబట్టి మేవలాన్ మందు ఖచ్చితంగా మార్కెట్లోకి వచ్చిన వెంటనే దాన్ని పొందుతారు. కాబట్టి కంపెనీ ఇలాగే కొత్త మందులు రిలీజ్ చేస్తూ రైతుకి మేలు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.